నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేర్ హబ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. పిఎంఎస్ మీరు అందరూ వినే ఉంటారు. పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. దీన్నే మనం ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్ గా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది నెలసరికి 7 లేక 10 రోజుల ముందు ఈ లక్షణాలు ముఖ్యంగా చాలా మందిలో చూస్తూ ఉంటాం. కొంతమందిలో నెలసరి మొదలయ్యాక నెలసరి తర్వాత కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఇవి కొంతమందిలో ఎక్కువగా, కొంతమందిలో తక్కువగా, డిఫరెంట్ గా ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో లేట్ 20s నుంచి ఎర్లీ 40s వాళ్ళల్లో కూడా ఈ పిఎంఎస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. కానీ పిఎంఎస్ అనేది ఎక్కువగా యంగ్ గర్ల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో దీని లక్షణాలు చూసుకున్నట్టయితే ఎక్కువగా యాంగ్జైటీ ఉండడం, నిద్రలేమి ఉండడం, కడుపులో ఉబ్బరము, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లాగా ఉండడము, తలనొప్పి ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము, చాలా మందికి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము. సో ఆ యాంగ్జైటీ వల్ల, పెయిన్ వల్ల చాలా మంది తిట్టడము, టెన్షన్ పడడము, మరికొంతమందిలో సడన్ గా బరువు పెరగడము, తర్వాత పీరియడ్ తర్వాత ఆటోమేటిక్ గా బరువు తగ్గినట్టు అనిపించడము, ఇంకొంతమందిలో హార్ట్ రేట్ పెరగడము, ఇంకా హార్ట్ రేట్ తో పాటు కొంతమందిలో ఫిట్స్ లాగా రావడము, చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడము, ఇవన్నీ కూడా మనము పిఎంఎస్ లో లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు. కారణాలు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు పిఎంఎస్ కి ఖచ్చితంగా ఈ కారణం అని ఎక్కడ చెప్పబడలేదు. ముఖ్య కారణాలు చూసుకున్నట్టయితే డైట్ సరిగ్గా లేకపోవడం, అంటే విటమిన్స్, మినరల్స్ కరెక్ట్ డైట్ తీసుకోలేని అమ్మాయిల్లో ఎక్కువగా పిఎంఎస్ చూస్తూ ఉంటాము. ఇది కాకుండా జంక్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువ చూస్తున్నాం. కొంతమంది కెఫీన్, కాఫీ ఎక్కువ తాగడం, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, ఇంకొంతమంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే అసమతుల్యత, కరెక్ట్ గా హార్మోన్ సీక్రెట్ కాకపోవడం ఒక రీజన్ అయితే కనుక, మరొక రీజన్ చూసుకున్నట్టయితే బ్రెయిన్ లో నర్వ్ కి సంబంధించిన ఈ కెమికల్స్ సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ ఇవి సరిగ్గా రిలీజ్ కాకపోవడం వల్ల కూడా పిఎంఎస్ అనేది చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ పిఎంఎస్ కి డయాగ్నోస్టిక్ టెస్ట్లు అంటూ ఏది లేవంటే మనం టెస్ట్ల ద్వారా నిర్ధారించడం అనేది ఏది కుదరదు. సో మనం లక్షణాలను బట్టే ఈ పిఎంఎస్ అనేది మనం నిర్ధారించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో చికిత్స చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా ఈ ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోవడం, కెఫిన్ లాంటివి ఆపడం అనేది, ఇంకా సమతుల ఆహారం తీసుకోవడము, ఇవన్నీ కూడా మనము లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే గనక తప్పక పిఎంఎస్ నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఆయుర్వేద చికిత్సతో పాటు పిఎంఎస్ ఉండే వాళ్ళలో ఏవైనా కొన్ని ఇంట్లో చేసుకునేటువంటి చిట్కాల ద్వారా, ఇంట్లో ఉండేటువంటి వస్తువుల ద్వారా ఈ పిఎంఎస్ నుంచి ఎలా బయటపడొచ్చో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ పిఎంఎస్ ఉండేవాళ్ళు ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవాలి. దాంతోపాటు విటమిన్ డి, విటమిన్ B6, కాల్షియం రిచ్ ఫుడ్స్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇది కాకుండా రేజిన్స్ అంటే ఎండు ద్రాక్షలతో కూడినటువంటి రేజిన్స్ ఎక్కువగా ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. కెఫీన్ ని తగ్గించుకోవాలి. ఇంతేకాకుండా లేట్ నైట్స్ పడుకోవడము, లేట్ నైట్ మేల్కొని ఉండడం వల్ల వాత వృద్ధి అయ్యి ఎక్కువగా మజిల్ క్రాంప్స్, పెయిన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లేట్ నైట్ అనేది మేల్కోవడం అనేది ఆపేయాలి. ముఖ్యంగా ప్రాణాయామం అండ్ ఎక్సర్సైజ్ ఇవి రెగ్యులర్ గా లైక్ పీరియడ్ కి ముందే మొదలు పెట్టుకుని ఎవ్రీడే లైఫ్ లో ఇవి చేస్తూ ఉంటే గనక తప్పక పిఎంఎస్ కంట్రోల్లోకి వస్తుంది. సో మజిల్ క్రాంప్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఒక చిటికెడు ఇంగువ అండ్ చిటికెడు మెంతి పొడి, సో ఫెనిగ్రిక్ అండ్ అసఫోటిటా ఇవి రెండు ఒక్కొక్క పించ్ ఒక 1 గ్లాస్ బటర్ మిల్క్ లో కలుపుకొని డైలీ నైట్ తాగుతున్నట్టయితే కనుక ఆ యొక్క మజిల్ క్రాంప్స్ పెయిన్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. అంతేకాకుండా అశ్వగంధ చూర్ణాన్ని ఎవ్రీడే ఒక్కొక్క చెంచా మిల్క్ లో కానీ లేదంటే వాటర్ లో కానీ తీసుకున్నట్టయితే కనుక బ్రెయిన్ లో కొంతవరకు ఆ యొక్క ఎండార్ఫిన్స్, సెరోటోనిన్ లాంటివి ఇబ్బందులు ఉన్నట్టు కెమికల్స్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవి నార్మలైజ్ అవుతాయి. ఇంకా ఇది నర్వైన్ టానిక్ లాగా పనిచేస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ ని కూడా రిలీవ్ చేసేటువంటి గుణం మనకు అశ్వగంధలో ఉంది. సో ఈ టిప్స్ అని పాటిస్తూ తప్పకుండా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకొని మంచి డైట్ తీసుకుంటే కనుక ఈ పిఎంఎస్ నుంచి తప్పక రిలీఫ్ పొందవచ్చు. సో ఇవి పాటించినప్పటికీ రిలీఫ్ దొరకని ఎడల మీరు తప్పక మా క్లినిక్ ని విజిట్ చేయండి. మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.